ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాట్లాడుతున్న క్రియేటివ్ న్యూస్. తనుజ కళ్యాణ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళిద్దరూ బిగ్ బాస్ వచ్చేకి రాబోతున్నారు. యాక్చువల్‌గా తనుజని ఎట్లైనా రప్పించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారనమాట. వాళ్ళిద్దరు కూడా వచ్చే ఛాన్స్ మాక్సిమం హైగానే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు తనుజ ఓన్లీ సంక్రాంతి ఈవెంట్‌కి వచ్చింది. తర్వాత ఏ ఈవెంట్స్‌కి రాలేదు కాబట్టి తను రావాలని చెప్పి తను కూడా కోరుకుంటుంది. బట్ తనకి ఏవి కమిట్మెంట్స్ లేకుండా అంటే బయట 'హతా' మూవీ కావచ్చు, ఇంకా వేరే ఈవెంట్స్ కావచ్చు, ఏ కమిట్మెంట్స్ లేకుండా అంటే కంపల్సరీగా మనకి 'బిగ్ బాస్' వచ్చేలో తను కనిపిస్తుందనమాట. అదే కాకుండా తను ఇంకొక ప్రోగ్రామ్‌లో కూడా రాబోతుంది. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఇద్దరు కలిసి చేయబోతున్నారు. ఇదైతే కన్ఫర్మ్ చేయాల్సింది తనుజ, కళ్యాణ్ మాత్రమే కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు అనేది. ప్లస్ ఇప్పుడు 'డిమాండ్ పవన్', 'కళ్యాణ్' తనూజ, రీతు వీళ్ళని కంపేర్ చేసి చెప్తున్నారు. వాళ్ళని కంపేర్ మాత్రం చేయొద్దు ఎవరు. ఎందుకంటే ఎవరి లైఫ్‌లో వాళ్ళకుంటాయి. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకుంటది. ఎవరి పర్సనాలిటీ వాళ్ళకుంటది. వీళ్ళొచ్చేసి రిజర్వ్డ్ టైపు. వాళ్ళొచ్చేసి ఎంజాయ్ చేసుకునే టైపు. అంటే వాళ్ళు ప్రతి చోట ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రతిదీ వాళ్ళు వీడియోస్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఎంజాయ్ చేసుకోవటం, వాళ్ళు ఈ వీడియోస్ పెట్టుకోవడం అది కొంచెం జాయిన్ లైఫ్‌గా చేసుకుంటున్నారు. కానీ తనుజ, కళ్యాణ్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్లస్ రిజర్వ్డ్‌గా వాళ్ళకి సంబంధించినవి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి గాబట్టి. సో, ఎవరు కంపేర్ చేసైతే వీడియోస్ పెట్టొద్దు. ఇంకొకటేంటంటే తనుజ, కళ్యాణ్ రారని చెప్పి అంటున్నారు. కంపల్సరీగా వస్తారు. వాళ్ళకి ఇప్పుడు సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక ఈవెంట్‌కి కూడా వస్తున్నాడు. కళ్యాణ్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఒక ఈవెంట్‌కొస్తున్నాడు. ప్రతి చోట తను మాట్లాడే విధానం ఏదైనా కావచ్చు. తను చాలా జెన్యూన్‌గానే మాట్లాడతాడు కళ్యాణ్. ప్లస్ తనుజ కూడా చాలా జెన్యూన్‌గా ఎక్కడ గూడా తనని కాంట్రోవర్సీ లాగా తీసే విధంగా ఎక్కడ మాట్లాడట్లేదు ఇప్పుడు. తను బయటికి రావడానికి రీజన్ కూడా అదే. వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడైనా, వాళ్ళిద్దరం చేసినప్పుడు మామూలుగా ఫ్రెండ్లీగా చేసినా కూడా దాన్ని కాంట్రోవర్సీ‌గా తీసుకొచ్చి చేస్తున్నారు. అది నెగటివిటీకి కారణమవుతుంది. ప్లస్ నెగెటివ్‌గా అసలెవరు కామెంట్ చేయొద్దు. ఇది మా ఫ్యామిలీ వాళ్ళు మొత్తము నా మెసేజెస్ చూస్తారు. ప్లీజ్ నెగటివిటీ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాడు. తనుజ కూడా చెప్తుంది. సో, ఇది వింటే మనకి మంచిది. ఎందుకంటే వాళ్ళిద్దరు త్వరలో కలిసి వస్తారు. సో, తనుజ్, కళ్యాణ్ కలిసి త్వరలోనే వస్తున్నారు. ఈవెంట్‌కి రాబోతున్నారు. అది వచ్చేసి ప్రోమో కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఇదొచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.